ఓకే. ఇవాళ మనం సాలిడ్ స్టేట్ లెసన్ డీల్ చేస్తున్నాం. సాలిడ్ స్టేట్ అంటే ఏంటో చూద్దాం. ఓకే. From the earlier studies, we know that liquids and gases are fluids. Liquids, we know that liquids and gases are called fluids. From the earlier studies, we know that liquids and gases are fluids because their ability to flow. The fluidity in both of these states are due to the fact that molecules are free to move about. On contrary, the constituent particles in solids have fixed positions and can only oscillate about their mean positions. This explains the rigidity in solids. In crystalline solids, constituent particles are arranged in regular pattern. ఓకే, ఇది మనకి సాలిడ్ స్టేట్ గురించి చెప్తుంది. ఏం చెప్తున్నారు సాలిడ్ స్టేట్లో ఈ లైన్లో అంటే, సాలిడ్స్ ఎప్పుడు రిజిడిటీగా ఉంటాయి. సాలిడ్స్ ఎప్పుడు రిజిడిటీగా ఉంటాయి. రిజిడిటీ అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి, ఆటమ్స్ ఒకదానికొకటి ఫిక్స్డ్గా క్లోజ్డ్గా ఉంటాయి. ఓకే, రిజిడిటీ అని అంటే ఇలా మూవ్ అవ్వకుండా ఒక ఫిక్స్డ్ పొజిషన్లో ఉంటాయని మనం రిజిడిటీ అని అంటాం. ఇది సాలిడ్ స్టేట్కి ఉంటుంది, సాలిడ్స్. ఓకే, అదే మనం లిక్విడ్స్ తీసుకున్నా గ్యాసెస్ తీసుకున్నా వాటిని ఏమని అంటాం? ఫ్లూయిడ్స్ అని అంటాం. ఫ్లూయిడ్స్ అని అంటే అవి మాలిక్యూల్స్ మధ్య అట్రాక్షన్స్ చాలా తక్కువగా ఉంటాయి, అందువలన ఇవి దూరంగా ఉంటాయి. ఈ మాలిక్యూల్స్ ఇలా ఫ్లో అవుతూ ఉంటాయి. అందుకనే ఇక్కడ పదాలు చూడండి. ఎర్లియర్ స్టడీస్ వీ నో దట్ లిక్విడ్స్ అండ్ గ్యాసెస్ ఆర్ కాల్డ్ ఫ్లూయిడ్స్ బికాస్ దేర్ ఎబిలిటీ టు ఫ్లో. అవి ఫ్లో అవుతూ ఉంటాయి ఒక చోట నుంచి ఇంకో చోటకి. కానీ సాలిడ్స్ అలా ఫ్లో అవ్వవు, ఎందుకంటే వీటికి రెగ్యులర్ అరేంజ్మెంట్, ఫిక్స్డ్ పొజిషన్లో ఆటమ్స్ ఉంటాయి. మరి ఈ సాలిడ్స్ అనేవి ఫిక్స్డ్ పొజిషన్స్లో ఆటమ్స్ ఉండి ఆసిలేట్ అవుతాయి. అంటే ఇది ఇక్కడ పొజిషన్లో ఈ ఆటం ఉందనుకోండి, ఇలా ఎనర్జీ ఇస్తే ఆసిలేట్ అయ్యిద్ది, అంటే షేక్ అవుతూ ఉంటుంది. ఈ ఆటం ఇక్కడే ఉండి ఇటు ఊగుతూ ఉంటుంది, కానీ ఈ ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్దు. అలాగే ఈ లిక్విడ్స్ అండ్ సాలిడ్స్లో ఏం జరుగుతుంది? ఇది లిక్విడ్స్ అండ్ గ్యాసెస్లో ఏమవుతుందంటే ఇవి ఫ్లో అవుతూ ఉంటాయి. ఆటము ఫ్రీగా మూవ్ అవుతూ ఉంటుంది. ఓకే, ఇది దీనికి సంబంధించినటువంటి సాలిడ్స్ ఏంటి అని అంటే, మెయిన్గా సాలిడ్స్ అనేవి రెగ్యులర్గా ఒక ఫిక్స్డ్ పొజిషన్లో ఉంటాయి. గ్యాసెస్ లిక్విడ్స్ అయితే ఫ్లో అవుతూ ఉంటాయి. ప్లస్ వీటి మధ్య అట్రాక్షన్, సాలిడ్ స్టేట్లో ఈ ఆటమ్స్ మధ్య అట్రాక్షన్ ఫోర్సెస్ కూడా ఎక్కువగా ఉంటాయి. లిక్విడ్ స్టేట్లో అలా ఉండవు. ఇవన్నీ కూడా వీక్గా ఉంటాయి వీటి మధ్య ఫోర్సెస్ అనేవి. ఈ రాసి ఉంటారు ఇక్కడ. ఓకే, ఇంకా మనం కొన్ని ఫ్యాక్టర్స్ చూద్దాం సాలిడ్ స్టేట్ గురించి. జనరల్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ సాలిడ్ స్టేట్. జనరల్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ సాలిడ్ స్టేట్లో ఏం చెప్తున్నారు చూడండి. ఈ పాయింట్లు మనకి ఇంపార్టెంట్. దే ఆర్ డెఫినెట్ మాస్ అండ్ వాల్యూమ్ అండ్ షేప్. వీటికి సాలిడ్ స్టేట్ ఎప్పుడు కూడా డెఫినెట్ మాస్ ఉంటుంది. వాటికి డెఫినెట్ మాస్ ఉంటుంది. దే హ్యావ్ డెఫినెట్ మాస్, వాల్యూమ్ అండ్ షేప్. ఓకే, దే హ్యావ్ డెఫినెట్ మాస్, వాల్యూమ్ అండ్ షేప్. ఓకే, నెక్స్ట్ ఇంటర్మాలిక్యులర్ డిస్టెన్సెస్ ఆర్ షార్ట్. ఒక మాలిక్యూల్కి సెకండ్ పాయింట్ చూద్దాం. ఇంటర్మాలిక్యులర్ డిస్టెన్సెస్ ఆర్ షార్ట్.
ఓకే, ఈ పాయింట్ ఏం చెప్తుంది? ఇంటర్మాలిక్యులర్, ఒక మాలిక్యూల్కి ఇంకొక మాలిక్యూల్కి ఇంకొక మాలిక్యూల్ని ఇలా రాసుకుంటే వీటి మధ్య ఉన్న దూరం చాలా షార్ట్గా ఉంటుంది. ఈ మాలిక్యూల్కి ఈ పాయింట్ చూడండి, ఈ మాలిక్యూల్కి మధ్య ఉన్నటువంటి దూరం చాలా షార్ట్గా ఉంటుంది, చాలా తక్కువగా ఉంటుంది. ఇంటర్మాలిక్యులర్ ఫోర్సెస్ ఆర్ స్ట్రాంగ్. ఇప్పుడే చెప్పాం, సాలిడ్ స్టేట్లో ఈ మాలిక్యూల్కి మధ్య ఫోర్సెస్ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి, అందుకని అవి చాలా క్లోజ్గా ఉంటాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ పాయింట్ ఏం చెప్తున్నారు చూడండి. ఇంటర్మాలిక్యులర్ ఫోర్సెస్ ఆర్ స్ట్రాంగ్. థర్డ్ పాయింట్లో ఇంటర్మాలిక్యులర్ ఫోర్సెస్ ఆర్ స్ట్రాంగ్ అన్నారు. ఫోర్త్ పాయింట్లో ఏం చెప్తున్నారు చూడండి. దేర్ కన్స్టిట్యూటెంట్ particles, atoms, molecules, or ions have fixed positions and can only oscillate about their mean positions. ఓకే, మరొకసారి చూడండి. దేర్ కన్స్టిట్యూటెంట్ పార్టికల్స్, ఆటమ్స్, మాలిక్యూల్స్ ఆర్ అయాన్స్ హ్యావ్ ఫిక్స్డ్ పొజిషన్స్ అండ్ కెన్ ఓన్లీ ఆసిలేట్ అబౌట్ దేర్ మీన్ పొజిషన్స్. ఇవేంటవి? ఈ పాయింట్ ఇక్కడే మనం చెప్పుకున్నాం. ఇవి ఫోర్త్ పాయింట్ ఇక్కడ చెప్పుకున్నాం. ఫోర్త్ పాయింట్ చూడండి, ఇక్కడ ఏమని చెప్పాము? ఇక్కడ వీటికి ఫిక్స్డ్ పొజిషన్స్ ఉంటాయి. ఓకే, ఫిక్స్డ్ పొజిషన్స్ ఉంటాయి. ఇవి ఇక్కడే ఉంటాయి. ఓకే, ఇవి ఇక్కడే ఉండి వైబ్రేట్ అవుతూ ఉంటాయి లేదా ఆసిలేట్ అవుతూ ఉంటాయి, అంతేకాని ఈ పాయింట్ వేరే చోటకి వెళ్దు అని చెప్పాం. ఈ విషయమే ఇక్కడ చెప్తున్నారు. ఇక్కడ ఈ ఫోర్త్ పాయింట్లో చెప్పేది అదే. ఆటమ్స్ ఆర్ అయాన్స్, మాలిక్యూల్స్ ఇలా వాటి ఫిక్స్డ్ పొజిషన్లో ఉంటాయి. ఇక్కడ ఉంది వేరే చోటకి వెళ్దు, ఇది ఆసిలేట్ అవుతుంది ఈ పొజిషన్లో ఉంచే అని చెప్తున్నారు. దే ఆర్ ఇన్కంప్రెసిబుల్ అండ్ రిజిడ్. వీటిని మనం కంప్రెస్ చేయలేము. ఇన్కంప్రెసిబుల్ అండ్ రిజిడ్గా ఉంటాయి. ఇవి ఇన్కంప్రెసిబుల్, మనం వీటిని కంప్రెస్ చేయలేము. ఇన్కంప్రెసిబుల్, రిజిడ్ అంటే ఇవి మూవ్ అవటానికి ఇష్టపడవు. అంటే ఉన్న స్టేజ్ని ఇవి ఎలా క్లోజ్గా ఉంటాయో అలానే ఉంటాయి, కానీ ఇవి ఈ స్థానాన్ని కోల్పోవటానికి ఇలా ఫ్రీగా ఒకదానితో ఇట్లా విడిపోవటానికి ఇష్టపడవు. దాన్ని రిజిడిటీ అని అంటారు. ఇలానే ఉంటాయి. ఇన్కంప్రెసిబుల్, మనం సాలిడ్స్ని కంప్రెస్ చేయలేము. ఇన్కంప్రెసిబుల్, సాలిడ్స్ ఆర్ ఇన్కంప్రెసిబుల్. రిజిడ్ అంటే రిజిడిటీగా ఉండడం. అంటే అర్థం ఏంటంటే ఫిఫ్త్ పాయింట్లో రిజిడిటీ, దే ఆర్ ఇన్కంప్రెసిబుల్. రిజిడిటీ అంటే అవి ఎక్కడ ఉన్నాయో అలాగే ఫిక్స్డ్గా ఉంటాయి, ఎలాంటి మార్పుకి అవి రెడీగా ఉండవు అనేది దాని యొక్క మీనింగ్ అనమాట. ఓకే, నెక్స్ట్ అండి, నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్. ఎమార్ఫస్ అండ్ క్రిస్టలైన్ సాలిడ్స్. ఎమార్ఫస్ అండ్ క్రిస్టలైన్ సాలిడ్స్ అంటే ఏంటి? దాని యొక్క అర్థం ఏంటో చూద్దాం. ఎమార్ఫస్ అండ్ క్రిస్టలైన్ సాలిడ్స్. ఓకే, సాలిడ్స్ కెన్ బి classified as crystalline or amorphous on the basis of the nature of water present in the arrangement of their constituent particles. Crystalline solids usually consist of large number of small crystals, each of them are having definite characteristic and geometric shape. ఇక్కడ మనం గమనించాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటో చూద్దాం. ఇన్ క్రిస్టలైన్ అరేంజ్మెంట్లో ఏం చెప్తున్నారు చూడండి. ఓకే, ఇన్ ఏ క్రిస్టల్ ద అరేంజ్మెంట్ ఆఫ్ కన్స్టిట్యూటెంట్ పార్టికల్స్, ఆటమ్స్, మాలిక్యూల్స్ ఆర్ అయాన్స్ ఈజ్ ఆర్డర్డ్. ఇట్ హ్యాస్ లాంగ్ రేంజ్ ఆర్డర్, which means there is a regular pattern of arrangement of particles which repeats itself periodically over entire the crystals. ఇది మనకి ఇంపార్టెంట్ పాయింట్. ఏంటి? క్రిస్టలైన్ సాలిడ్స్లో గురించి మనం నేర్చుకోవాల్సిన పాయింట్, అండర్స్టాండ్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ఇన్ క్రిస్టలైన్ అరేంజ్మెంట్ ఆఫ్ కన్స్టిట్యూటెంట్ పార్టికల్స్ ఈజ్ ఆర్డర్. ఈ క్రిస్టలైన్ వాటిలో ఆటమ్స్ కానీ, మాలిక్యూల్స్ కానీ, అయాన్స్ కానీ ఆర్డర్గా ఉంటాయి. ఇట్ హ్యాస్ లాంగ్ రేంజ్ ఆర్డర్.
which means that there is a regular pattern of arrangement of particles which repeats itself periodically over entire range of solids. ఏంటి ఇవి ఆర్డర్లీ అరేంజ్మెంట్ని కలిగి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఒకసారి ఒక డయాగ్రామ్ చూస్తున్నాం చూడండి. ఓకే, ఇది రెగ్యులర్ అరేంజ్మెంట్ అని అంటే ఇప్పుడు ఏ డయాగ్రామ్ అని చూసారా, ఆటం అన్నీ కూడా ఒక రకమైన అరేంజ్మెంట్ని కలిగి ఉండేది చూసారా. ఇది నెక్స్ట్ ఓకే, ఎక్కడైనా మీరు పాయింట్ చేసుకుంటే ఇక్కడ మళ్ళీ నెక్స్ట్, ఇవన్నీ కూడా ఆటమ్స్ అన్నీ కూడా ఒక రకమైన అరేంజ్మెంట్ని కలిగి ఉన్నాయి, ఒక పద్ధతిలో అరేంజ్మెంట్ని కలిగి ఉన్నాయి ఇక్కడ ఆటమ్స్ అన్నీ. ఇక్కడ చూడండి, ఆర్డర్లీ అరేంజ్మెంట్ కాదు, ఇక్కడ ఆర్డర్ తప్పిపోయింది. ఇక్కడ నుంచి ఇక్కడికి మనం గీసుకుంటే ఆర్డర్ అనేవి ఇక్కడ మిస్ అయిపోయినాయి. నెక్స్ట్ అంటే డయాగ్రామ్ బిలో ఆటమ్స్ లేకపోతే అయాన్స్ ఆర్ మాలిక్యూల్స్ రెగ్యులర్గా లేవు, ఒక క్రమమైన పద్ధతిలో లేవు. ఒక క్రమమైన పద్ధతిలో లాంగ్ రేంజ్ కనుక ఉన్నట్లయితే వాటిని ఏమని అంటాం, క్రిస్టలిన్ సాలిడ్స్ అని అంటాం. అదే వీళ్ళు ఇక్కడ చెప్పింది. ఇన్ క్రిస్టలిన్ అరేంజ్మెంట్, ఇన్ క్రిస్టలిన్ ద అరేంజ్మెంట్ ఆఫ్ constituent particles is ordered and it has long range order, which means that there is a regular pattern of arrangement of particles which repeat itself periodically over entire the crystals. ఓకే, లాంగ్ రేంజ్ ఆర్డర్డ్ కనుక ఉంటే మనం దాన్ని క్రిస్టలిన్ సాలిడ్స్ అని అంటాం. మా ఫైనల్గా ఏమని చెప్తున్నాం, క్రిస్టలిన్ సాలిడ్. క్రిస్టలిన్ సాలిడ్. ఓకే, క్రిస్టలిన్ సాలిడ్లో ఏంటి, క్రిస్టలిన్ సాలిడ్ యొక్క అర్థం ఏంటంటే, క్రిస్టలిన్ సాలిడ్ లాంగ్ రేంజ్ ఆర్డర్ని కలిగి ఉంటుంది. లాంగ్ రేంజ్ ఆర్డర్ని కలిగి ఉంటుంది. ఓకే, క్రిస్టలిన్ సాలిడ్ లాంగ్ రేంజ్ ఆర్డర్ని కలిగి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ సోడియం క్లోరైడ్ అండ్ క్వార్ట్జ్ ఆర్ టిపికల్ ఎగ్జాంపుల్ ఆఫ్ సాలిడ్స్. ఎమార్పస్ సాలిడ్స్ అంటే ఏం చెప్తున్నారు? ఎమార్పస్ సాలిడ్స్ ఆర్ పార్టికల్స్ ఇర్రెగ్యులర్ షేప్. ఇవేమో రెగ్యులర్ షేపు, ఎమార్పస్ ఏంటి, ఇర్రెగ్యులర్ షేప్. ఇప్పుడు మనం చూద్దాం. క్రిస్టలిన్ సాలిడ్కి ఎగ్జాంపుల్ సోడియం క్లోరైడు అండ్ క్వార్ట్జ్ ఆర్ టిపికల్ ఎగ్జాంపుల్ ఆఫ్ ది క్రిస్టలిన్ సాలిడ్స్. ఎమార్పస్ గురించి ఏం చెప్తున్నారు చూడండి. ఎమార్పస్ సాలిడ్స్ కన్సిస్ట్ ఆఫ్ పార్టికల్స్ ఇర్రెగ్యులర్ షేప్ అండ్ ద అరేంజ్మెంట్ ఆఫ్ ది కాన్స్టిట్యూయెంట్ పార్టికల్స్, ఆటమ్స్, అయాన్స్ ఇన్ సాలిడ్స్ హ్యావ్ ఓన్లీ షార్ట్ రేంజ్ ఆర్డర్. ఓకే, ఇంకా ఏం చెప్తున్నారు, ఇన్ సచ్ ఎన్ అరేంజ్మెంట్ రెగ్యులర్ అండ్ పీరియాడికల్ రిపీటింగ్ ప్యాటర్న్ ఈజ్ అబ్జర్వ్డ్ ఓవర్ షార్ట్ డిస్టెన్సెస్ ఓన్లీ. అంటే రిపీట్ అయ్యే ప్యాటర్ను, ఓకే, ఆటమ్స్ రిపీట్ అయ్యే ప్యాటర్ను ఎక్కువ దూరం రిపీట్ అవ్వు, కొంత దూరం వరకే ఆటమ్స్ రిపీట్ అవుతూ ఉంటాయి అని చెప్తున్నారు. ఇప్పుడు ఏం చెప్తున్నారు చూడండి. ఎమార్పస్ సాలిడ్స్ క్రిస్టలిన్ పార్టికల్స్ ఆర్ ఇర్రెగ్యులర్, అదైతే రెగ్యులర్ షేప్. ఇది క్రిస్టలిన్ సాలిడ్స్ అయితే రెగ్యులర్ అరేంజ్మెంట్, రెగ్యులర్ REGULAR రెగ్యులర్ అరేంజ్మెంట్, రెగ్యులర్ అరేంజ్మెంట్ క్రిస్టలిన్. మరి ఎమార్పస్ సాలిడ్స్, ఎమార్పస్ సాలిడ్స్లో ఏం చెప్తున్నారు అంటే షార్ట్ రేంజ్ ఆర్డర్. ఓకే, షార్ట్ రేంజ్ ఆర్డర్ ఇది ఎమార్పస్ సాలిడ్స్లో. ఎమార్పస్లో షార్ట్ రేంజ్ ఆర్డర్ ఉంటుంది. ఇర్రెగ్యులర్ అరేంజ్మెంట్, అది రెగ్యులర్ అరేంజ్మెంటు, ఇది ఇర్రెగ్యులర్ అరేంజ్మెంట్.
ఓకే, ఇది ఇర్రెగ్యులర్ అరేంజ్మెంట్. ఇర్రెగ్యులర్ అరేంజ్మెంట్. ఈ పాయింట్లు ఇక్కడ ఉన్నాయి. మరొకసారి నేను అండర్లైన్ చేసినటువంటి పాయింట్ చూస్తే మీకు అర్థమైంది. అంటే మనం బేసిక్గా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే క్రిస్టలీన్లు అంటే లాంగ్ రేంజ్ ఆర్డరు, రెగ్యులర్ అరేంజ్మెంటు. ఎమార్పస్ అంటే షార్ట్ రేంజ్ ఆర్డర్ అండ్ ఇర్రెగ్యులర్ అరేంజ్మెంట్ అని. ఈ రెండు డిఫరెన్స్ డయాగ్రామేటికల్గా మనం ఇక్కడ గుర్తించినటువంటి వీళ్ళు చెప్పినటువంటి ఫిగర్ నెంబర్ 1.1లో ఆప్షన్ ఏ అల్లనేమో క్రిస్టలిన్ సాలిడ్కి, ఆప్షన్ బి అల్లనేమో ఎమార్పస్ సాలిడ్స్కి ఎగ్జాంపుల్ ఇవన్నీ. ఓకే, క్రిస్టలిన్ సాలిడ్కి ఎగ్జాంపుల్ చెప్పారు అక్కడ పైన సోడియం క్లోరైడ్ క్వార్జ్ అని. సోడియం క్లోరైడ్ క్వార్జ్ క్రిస్టలిన్కి ఎగ్జాంపుల్. ఇంకోటి ఎమార్పస్కి ఎగ్జాంపుల్ ఏంటి అనేది. ఎమార్పస్కి ఎప్పుడు కూడా గ్లాస్. ఓకే, ద స్ట్రక్చర్స్ ఆఫ్ క్వార్జ్ క్రిస్టలిన్ అండ్ క్వార్జ్ గ్లాస్. గ్లాస్ అనే పదం వచ్చిందంటే అది ఎమార్పస్ అని అర్థం. ఓకే, గ్లాస్, ఆల్ గ్లాసెస్ మెటీరియల్స్ ఆర్ ఎమార్పస్. అవి లాంగ్ రేంజ్ ఆర్డర్ని మెయింటైన్ చేయవు. గ్లాస్ మనకు సాలిడ్గా కనిపించింది కానీ వాటిల్లో ఆప్షన్ బిలో ఉన్న, ఇక్కడ ఆప్షన్ బిలో ఉన్నటువంటి అరేంజ్మెంట్ ఉంటుంది కానీ లాంగ్ రేంజ్ ఆర్డర్ ఉండదు. ఓకే, ఎమార్పస్ క్వార్జ్ గ్లాస్ దెర్ ఈజ్ నో లాంగ్ రేంజ్ ఆర్డర్. ఓకే, స్ట్రక్చర్ ఆఫ్ ఎమార్పస్ సాలిడ్స్ ఈ సిమిలర్ టు ది ఎమార్పస్ సాలిడ్స్ స్ట్రక్చర్ ఏముంటుంది, సిమిలర్ టు ది లిక్విడ్స్ అండ్ గ్యాస్, రబ్బర్ అండ్ ప్లాస్టిక్ ఆర్ ఎగ్జాంపుల్ ఆఫ్ ది ఎమార్పస్ సాలిడ్స్. ఎమార్పస్ సాలిడ్స్కి ఇంకా మనం ఏమేమి చెప్తామంటే గ్లాసు, లిక్విడ్సు, గ్లాస్ ఎమార్పస్ వాటికి మనం గ్లాస్ చెప్పుకోవచ్చు, రబ్బర్ చెప్పుకోవచ్చు, ప్లాస్టిక్ చెప్పుకోవచ్చు ఆర్ ఎగ్జాంపుల్ ఆఫ్ ది ఎమార్పస్. డ్యూ టు డిఫరెన్స్ ఇన్ అరేంజ్మెంట్ ఆఫ్ కాన్స్టిట్యూటింగ్ పార్టికల్స్ ఆఫ్ 2 types ఆఫ్ సాలిడ్స్ డిఫర్ ఇన్ దేర్ ప్రాపర్టీస్. ఈ రెండు సాలిడ్స్ ఎక్కడ